మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నర్సింగ్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆదంపట్నానికి చెందినటువంటి ప్రముఖ డాక్టర్ శాంతిజ్యోతి మేడం దగ్గర ఉన్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా మేడం గారు అంటే విద్యార్థి దశ నుండి ఏ విధంగా ఆమె కష్టపడి ఏ విధంగా ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చారనే విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా సుమన్ టీవీ గారికి ముఖ్యంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు అండి. స్టార్ హాస్పిటల్ స్టార్ నర్సింగ్ తరఫున ఆదోనిలో గత 15 ఏళ్ళుగా క్లినికల్ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆడవారు అంటే దేనికి తక్కువ కారండి. ఎందుకంటే ప్రతి రంగాలలోనూ ఆడవారు ముందుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిన్న విషయాలకి బాధపడుతూ చిన్న విషయాలకి కృంగిపోతూ నేను చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్కర్ అండి. నేను ప్రతి విషయంలో నా చదువు విషయంలో అట్లనే స్పోర్ట్స్ విషయంలో అట్లనే ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలంటే కూడా చాలా ధైర్యంగా నేను తీసుకుంటాను. ముఖ్యంగా ప్రతి ఆడవారికి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని అనేది పెద్దగా చేసుకొని ఈ మధ్యలో నా లేడీస్ అయితేనేమి జెంట్స్ అయితేనే సూసైడ్ చేసుకుంటున్నారండి. అది చాలా తప్పు. ఎంత సమస్య వచ్చినా చనిపోవడం కంటే ఆ సమస్య పెద్దది కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే చనిపోవడానికి అంత డేర్ స్టెప్ వేసినప్పుడు దానికంటే మీకు ఎంత ధైర్యం ఉంది అనేది మీరే నిరూపించుకునేసి ప్రతి రంగాలలో ప్రతి స్త్రీ అంటే ఫస్ట్ ఒక చెల్లిగా కావచ్చు, అక్కగా కావచ్చు, తల్లిగా కావచ్చు, ఒకరికి భార్య కావచ్చు, మళ్ళీ ఇలాంటి అన్ని పోర్షన్లనని అన్ని రకాలలో స్త్రీ లేనిదే ఈ లోకంలో మనుగడ లేదండి. ప్రతి విషయంలో స్త్రీ లేకపోతే ఏది జరగదు కూడా. నేను ముఖ్యంగా స్త్రీలకు ఏం చెప్తున్నానంటే ధైర్యంగా ఉండండి. ప్రతి విషయాన్ని మీరు ఎదుర్కొనండి. చదువుకునే విద్యార్థులు అయితేనేమి, ఉద్యోగంలో చేసే ప్రతి ఉద్యోగం అయితేనేమి, ఒక ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులకైతే ప్రతి లేడీకి నేను ఒకటే చెప్తున్నా, ఏ సమస్య అయినా కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనండి, దాన్ని ధైర్యంగా ఫేస్ చేయండి. మీరు ఏంటి అనేది మన శక్తి మనకు తెలియట్లేదండి. మన శక్తి చాలా ఎక్కువ. అది ఎవరు ఆ శక్తిని ఎవరు కానీ ఇది స్పాయిల్ చేయలేరండి. నేను చెప్తున్నాను కదా, ఒక స్త్రీ అనుకున్నది అంటే అది ఎలాంటిదైనా కానీ సాధించే శక్తి దేవుడు భగవంతుడు ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. ముఖ్యంగా ప్రతి స్త్రీకి నా నుంచి, ముఖ్యంగా సుమన్ టీవీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకి నేను ఏమన్నానంటే ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్య ఏదైనప్పటికీ, చిన్నదైనా పెద్దదైనా ఏదైనప్పటికీ దాన్ని పరిష్కరించే శక్తి మీలో ఉంది. దాన్ని నిరూపించుకునండి. చదువుకునే వారైతేనేమి, ఉద్యోగాలు ప్రతి దగ్గర ఏదో ఒక సమస్య ఉంటుంది, లేదని చెప్పట్లేదు నేను. కానీ ఆ సమస్యను మీరు పరిష్కరించే శక్తి మీలో ఉంది. దాన్ని బయటికి తీసి పరిష్కరించుకోవాల్సిందే నేను కోరుచున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినట్టు సుమన్ టీవీ గారికి మరి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. మీరు చిన్నప్పుడు విద్యార్థి దశ నుండి కాలేజీలో తర్వాత MBBS చేసేటప్పుడు ఎలాంటి లింగ వివక్షతకైతేనేమి ఒక ఆడపిల్ల ఏం చేయలేదు ఇంతే అనే విధంగా ఏ విధంగా మీరు ఎలాంటి బాధలు పడ్డారంటే, మీరు చదువుకునే దశలో కూడా మీరు ఒక పూర్ పీపుల్, ఒక సామాన్య కుటుంబం నుండి ఈరోజు వచ్చారు. అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు పడి మీరు వచ్చారా ఆ విషయాలు అంటే నేను యాక్చువల్గా నాకు ఇంట్లో మొదటి ప్రాధాన్యతగా మా మదర్కి ఇవ్వాలండి. మా తండ్రి గారు కానీ అయితే మేము అందరం ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నా కూడా మా ఇంట్లో మా మదర్ ఏమనేదంటే ఒక లేడీ తను కూడా బాగా చదువుకోవాలా, ఆడవాళ్ళు అయితే ఏమి మగవారైతేనేమి అనే ఇంట్లో క్వశ్చన్ వచ్చేది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేసి ఆడవారికి ఎందుకు చదువులు, 10వ క్లాస్ వరకు చదువుకుంటే చాలు, లేదా మంచి సంబంధాలు వస్తే ఇచ్చేసి పంపిస్తాం అన్నట్టుగా అనేది. ముఖ్యంగా ఆ విషయంలో మా తల్లిదండ్రులకి నేను చాలా రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఇది అనుకోవాలండి. నేను మా అమ్మ మా నాన్న అనుకోకుంటే నేను ఈరోజు ఒక డాక్టర్ స్థాయిలో నిలబడేదాన్ని కాదు. ముఖ్యంగా మా తల్లిదండ్రులు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంది మాకు 10వ క్లాస్ వచ్చే లోపల సంబంధాలు వచ్చేవి. ఎందుకు అమ్మాయిని చదివిస్తారు, ఎందుకు అమ్మాయి ఒకరి ఇంటికి ఇస్తారు కదా, వారే మనకు సంపాదించి పెడతారా, ఆ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి బాగుంటది కానీ మన ఇంటికి ఏం తీసుకొని వస్తారా అనే అపోహ ప్రజలలో పోవాలండి. ఎందుకంటే ఒక ఆడ మనిషి చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందండి. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఏ రకంగా కుటుంబాన్ని తీసుకెళ్లాలా, ఏ రకంగా పుట్టిన పిల్లలు ఒక స్టేజ్ లో తీసుకురావాలి, భర్తను ఏ రకంగా చూసుకోవాలి, కుటుంబాన్ని ఏ రకంగా గ్రోత్ చేసుకోవాలనేది ప్రతి ఇంట్లోనే ఉండే ప్రతి ఆడ మనిషి ఎడ్యుకేటెడ్ అయితేనే ఆ కుటుంబం బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ముఖ్యంగా
మా ఇంట్లో చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. సో చదువుకున్న ప్లేసెస్లో మామూలుగానే అంటూ ఉంటారు కదా, ఆడపిల్ల ఈ పిల్ల డేర్గా ఉంటుంది ప్రతి విషయంలో ముందుకి. నన్ను వస్తే రామ్లమ్మ అనేవారండి. అంటే ఇంటర్మీడియట్ నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదివినాను, స్కూల్ అంతా హవన్పేట స్కూల్లో చదివినాను, టీజేఎల్ హై స్కూల్లో చదివినాను. ఇట్లా స్కూళ్ళలో ఉన్న ప్రతి విషయంలో నేను ఆటలు పాటలు చదువులు ప్రతి విషయంలో నేను ముందుండేదాన్నండి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను డేర్గా ఉన్నందుకు నన్ను ఎవరు టచ్ చేయలేదండి. ఎందుకంటే ఆడ మనిషి కదా, ఈ మనిషి ఏందిరా బాబు, ఈ మనిషిని ఓకేనా టచ్ చేయకపోవడం మేలు, ఈమె జోలికి పోకపోవడమే మేలు అనేటట్టుగా నేను బతికానండి. ఇంకొకటి ప్రతి ఆడ మనిషికి నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక దొంగతనం కానీ ఒక తప్పు కానీ ఎప్పుడు లైఫ్లో చేయకూడదండి. ఆ రెండు చేసినామంటే మన ప్రతి ఒక్కరి పైన మన ఫింగర్ ఉంటుంది. మనం ధైర్యంగా తప్పు చేయకున్నట్లా ఒకరితో మాట పడకుండా మనం నిలబడుకున్నామంటే వాడు ఎవడైనా కానివ్వండి అటువైపు వ్యక్తి మన క్వశ్చన్ చేస్తామంటే వాని సినిమా చూపించేటట్టుగా ఒక లేడీ ఉండాలని నా ఉద్దేశం అండి. చదువుకునే విషయంలో నేను డేర్గా ఉన్నాను కాబట్టి నా జోలికి ఎవరు రాలేదండి. నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను. చదివిన తర్వాత కూడా మా హస్బెండ్ నాకు 3rd ఇయర్లోనే మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ కూడా నాకు అలాగే దొరికారు. ఎందుకంటే తను కూడా ప్రోత్సహించేవాడు బాగా, నువ్వు చదువుకో శాంతి, ఏమైనా పర్లేదు, నేను ఇంకా కంటిన్యూ చేస్తాను నీ ఎడ్యుకేషన్, యాక్చువల్ నీ డిఎస్పీ అయితే బాగుంటుంది, ఎస్పీ అయితే బాగుంటుంది, నీ పర్సనాలిటీకి ఆ రకంగా కూడా చూడమన్నారు. బట్ అనుకోని సిచ్యువేషన్లో నేను మెడిసిన్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తన ప్రోత్సాహంతోనే నేను కార్డియాలజీ కూడా 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను పోయి కార్డియాలజీ కోర్సు, డిప్లొమా కార్డియాలజీ హైదరాబాద్లో చేయించారండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఒక స్త్రీకి సహకరించినారంటే 24 ఏళ్ళ వరకు వాళ్ళు వెళ్తారండి. తర్వాత భర్త చేతిలో ఉంటుందండి. అమ్మాయి భవిష్యత్తు అంతా భర్త చేతిలో ఉంటుంది. ఆ భర్త తనని తీర్చిదిద్దాలా లేదా, నాకంటే ఈమె ఎందుకు ఎక్కువ చదువుకోవాలి, నాకంటే ఎందుకు ఈమె ఉద్యోగం ఎక్కువ చేయాలి, ఎవరికి చేస్తుందండి? తను ఉద్యోగం చేసినా సంపాదించేది నీకు నీ పిల్లలకే కదా, నీ కుటుంబం బాగుండడానికి కదా. అట్లాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దయచేసి మగవాళ్ళు పెట్టుకోవద్దని నేను కోరుకుంటున్నానండి. ఆ స్త్రీ కెపాసిటీ ఉందంటే ఖచ్చితంగా ఆమెని ముందస్తుగా మీరు ఎంకరేజ్ చేసి పంపిస్తే ఆ స్త్రీని నువ్వు ఎట్లాగైతే గౌరవిస్తావో నీ కూతురు, నీ కన్న కూతురు కూడా నిన్ను, నా తండ్రి మా అమ్మని ఇలాగ ప్రోత్సహిస్తున్నాడే అని నీ కన్న కూతురు కూడా నిన్ను గౌరవించి నేను హీరోలాగా చూస్తుందండి. దయచేసి మగవారికి అందరికి చెప్తున్నాను, ఆడవారి టాలెంట్ని కప్పిపుచ్చేకండి, వారిని తొక్కకండి. మీరు ఎంకరేజ్ చేస్తే వారు ఒక 50% ఉన్న ధైర్యానికి ఇంకొక 50% ధైర్యం తోడైపోయి 100% నండి స్త్రీలు సాధించలేనిదంటే ఏమీ లేదండి. నేను చెప్తున్నాను కదా, నేను ఎంత కష్టపడి వచ్చాను, ఎంత హార్డ్ వర్క్ చేశాను, దాంతోడుగా నా తల్లిదండ్రులు, నా భర్త, నాకున్నటువంటి కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రతి విషయంలో ఇప్పటికీ కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారండి. వీరందరి సహకారం ఉంది కాబట్టి నేను ఒక స్టేజ్లో ఉంటున్నానండి. దయచేసి ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకైతేనేమి, ముఖ్యంగా అన్న తమ్ములు కూడా సహించరు కుటుంబాలలో. ఆయన తల్లిదండ్రులు చదివిస్తున్నారంటే ఎందుకు ఆడపిల్లకి పెళ్లి చేస్తాము, ఒక ఇంటికి పంపిస్తాం కదా, ఎందుకు నువ్వు చదివిస్తావు అమ్మా, ఒకే ఖర్చు అనేది కుటుంబంలో ఉన్నటువంటి మగపిల్లలకి కూడా, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఒక బాబాయ్ కావచ్చు, పెదనాన్న కావచ్చు, దయచేసి అండి ఆడవారి శక్తిని మీరు అంచకండి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు బాగున్నారు, చదివినారు, ఒక స్టేజ్లో ఉన్నారంటే, ఇప్పుడు నేను ఒకటే మాట అంటాను, చాలా మంది నా దగ్గర పేషెంట్స్ వస్తారు, కూతురు చూపించదు పేషెంట్కి. ఎందుకంటే కొడుకు రావాలా, కోడలు రావాలా, వాళ్ళు చూపించాలా అంటే, ఎందుకమ్మా కూతురు నిన్ను కూడా కన్నారు కదా, మీకు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేంత కొద్ది ఖర్చు పెట్టుకోండి. నేను ఒక పేషెంట్ ఒక కూతురుని అడిగినానంటే వాళ్ళ వర్షన్ ఏమొస్తుంది తెలుసా, సార్ నాకు 8వ క్లాసులోనే 10వ క్లాసులోనే ఏమి చదివించకుండా పెళ్లి చేసి పంపించారు సార్, నేను ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే లేదా ఏదైనా నేను ఒక జాబ్ చేసి మంచిగా చదివించింటే నేను మా తల్లిదండ్రులు కూడా నేను చూసుకునేదాన్ని అని ఎంతమంది మాట్లాడినారు అండి. అట్లాంటి వారిని మీరు దూరం చేసుకుంటున్నారండి. ప్రపంచంలో ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ మనల్ని చూడరు, బట్ మన టాలెంట్ని మనం ఉపయోగించుకోవాలా. నేను ఖచ్చితంగా చెప్తాను, స్త్రీని అణచివేసినారంటే వారి కుటుంబం అంతా అణచివేయబడుతుందండి. ఒకటే ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఇంట్లో భవిష్యత్తు బాగుందంటే ఆ స్త్రీ కుటుంబాలు తరతరాలుగా అభివృద్ధి చెందుతాయని నేను ముఖ్యంగా ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా నేను ముఖ్యంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరిని భర్త కానీ భార్యకి సహకరించాలి, తల్లిదండ్రులు కానీ సహకరించాలి, ఇంట్లో అన్నతమ్ములు కానీ సహకరించాలి. ఒక పొజిషన్లో వాళ్ళు చూస్తే రేపు పొద్దున మాకు లేని స్థితిలో కూడా వారు సహాయపడతారే అనేది పెట్టుకోవాలి. కానీ తను బాగుపడుతుంది, నాకేమొస్తుంది, తను ఒక కుటుంబానికి వెళ్ళిపోతుంది అంటే, నీ కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములకి కానీ అన్నతమ్ములకి కానీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నన్ను ఈ స్టేజ్లో పెట్టారు, నన్ను ఇంత కష్టపడి చదివించారని భర్తతో కానీ అటువైపు వాళ్ళ తరపుతో కానీ ధైర్యంగా ఒక స్త్రీ మాట్లాడి మీకు చేస్తుందండి. ఆ అపోహ తీసివేయండి అని నేను కోరుచున్నానండి.